ఇక్కడ ఎప్పుడైతే ఎన్సీఏ 2005 బయటకు వచ్చిందో మనకు బోధనా లక్ష్యాలు పక్కకు పోయి విద్యా ప్రమాణాలు బయటకు వచ్చాయి. మనం చదువుకున్న బీఈడి మెథడాలజీలో ఏముంటుందంటే బెంజమిన్ బ్లూ వర్గీకరణ, జ్ఞానము, అవగాహన, వినియోగము, సంశ్లేషణ, విశ్లేషణ ఉంటుంది. అక్కడి నుంచి ఎప్పుడైతే లెర్నింగ్ నిర్మాణాత్మకవాదంగా మారిందో విద్యా ప్రమాణాలే నేర్చుకోవాలి. మెథడాలజీ బుక్లో లేకున్నా మీకు ప్రతి టెక్స్ట్ బుక్లో ఈ పుస్తకం ద్వారా సాధించవలసిన అభ్యసన ఫలితాలు విద్యా ప్రమాణాలు అనేది ఎస్సీఆర్టీ వాళ్ళు ప్రతి సబ్జెక్ట్లో కూడా పొందుపరిచారు. విద్యా ప్రమాణాల మీదనే ప్రశ్నలు వస్తాయి. అవి ట్రెండ్ మారింది, టెక్స్ట్ బుక్ మారినాక అవి మారినాయి. విద్యా ప్రమాణాలకే ఫోకస్ చేయండి తల్లి. లక్ష్యాలు కూడా నేర్చుకోవాలి. లక్ష్యాల వర్గీకరణ ఎలా జరిగింది, జ్ఞానాత్మక రంగము, భావావేశం, మానసిక రంగం, వీటి మీద అవగాహన ఉండాలి. కానీ ఎక్కువ మాత్రం విద్యా ప్రమాణాలు. ఆ విద్యా ప్రమాణాలలో కూడా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఇది ఏ విద్యా ప్రమాణం అంటాడు. మనం 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు బుక్ స్టార్టింగ్లో ఎండింగ్లో ఉన్నాయి. ఒక్క సబ్జెక్టు మారుతుంటాయి. ఒక్కసారి ఆ టేబుల్ తయారు చేసుకోండి, సింపుల్గా మీరు ఆన్సర్ చేస్తారు.